రా కదలిరా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బహిరంగ సభ రేపు కడప జిల్లా కమలాపురంలో జరగనుంది. దీనికి సంబంధించి టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న సభ కావడంతో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 7 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరవుతున్నారంటున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల సన్నాహక సభలలో భాగంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రా కదలిరా అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రేపు కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సభ జరగబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, జన సమీకరణ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించి మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సభలకు అనూహ్య స్పందన వస్తుంది. కడప సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాలో కూడా ఆ రేంజ్లో మీరు జన సమీకరణ చేయగలుగుతారా? ఏదైతే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని 1982లో తెలుగు ప్రజలకు పిలిపించాడో, ఆ రోజు ఏ పరిస్థితులు ఉన్నాయో, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అన్నీ దెబ్బతిన్న పరిస్థితుల్లో రాష్ట్రం నాశనమైన పరిస్థితులు ఆయన పిలిపించాడో, ఈరోజు 41 సంవత్సరం తర్వాత 42 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇదే పరిస్థితులు కనిపిస్తూ ఉండే. అందుకే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని మళ్ళీ ప్రజలకు పిలిపియాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయింది, అరాచకం, అక్రమ పాలన, అవినీతి హెచ్చుమీరిపోయినాయి. సామాన్య ప్రజలకు, శాంతి భద్రతలకు కూడా ప్రమాదంలో పడే పరిస్థితులు వచ్చింది. ఆ రోజు శాంతి భద్రతలకు ప్రమాదం లేదు, రాష్ట్ర వ్యవస్థలు నాశనమైనాయి. ఈరోజు వ్యవస్థల నాశనంతో పాటు శాంతి భద్రతలు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. సామాన్యుడి ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేసే పరిస్థితికి వచ్చినాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని పిలిపించి ఈరోజు రాష్ట్రంలో 25 పార్లమెంట్లలో కూడా 25 బహిరంగ సభలు పెట్టడము, రేపు జరగబోయే కమలాపురం బహిరంగ సభ కూడా నభూతో నా భవిష్యత్ అనే రీతిలో మేము జరపబోతున్నాం. బ్రహ్మాండంగా జన సమీకరణ కూడా వస్తారు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మాకు కమలాపురం కాదు, మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా మాకు స్వచ్ఛందంగా మీరు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయండి, మేము రావాలా అని ఏది అరేంజ్ చేయకుండా మా బాడీకి మేము మోటార్ సైకిళ్ళల్లో కూడా వస్తాం. చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలని ప్రతి పౌరుడు కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చినాడు. అందుకే రేపు జరగబోయే బహిరంగ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. నభూతో నా భవిష్యత్ అనే రీతిలో జరుగుతుంది. భారీగా జనం కూడా వస్తారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు స్పందన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని గంటలకు సభ ప్రారంభంగా అవుతుంది? చంద్రబాబుతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? అంటే ఏ పార్లమెంట్లో ఆ పార్లమెంట్లోని ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకరే వస్తున్నారు. మిగతా జిల్లాలో పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు, ప్రతినిధులు, మిగతా నాయకులు, ముఖ్య నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి కార్యకర్తలు వస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది మాకు అన్నిటికంటే కూడా మంచి పరిణామం. మా జిల్లా పాలిటిక్స్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం ఒక్క సీటు కూడా మీరు వర్కౌట్ చేయలేకపోయారు. ఈసారి ఏంటి అప్పటికిప్పటికీ పార్టీ పురోగతి జిల్లాలో ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పురోగతి ఉంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం మీద అసహనం ఉంది, ఆందోళన, భయము, అన్ని రకాలుగా కూడా ప్రజలు విసిగిపోయి ఉంటారు. ఇదే సమయంలో ఒక అనుభవం ఉన్న నాయకుడు, ఒక సమర్థవంతమైన పరిపాలనను రాష్ట్రంలో ఎవరు చేయగలడనే ప్రశ్న కూడా వాళ్ళలో మెదిలినప్పుడు వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఒకరే కనిపిస్తున్నారు. ఖచ్చితంగా కడప పార్లమెంట్లో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. పార్లమెంటు కూడా కడపలో గెలవబోతున్నాం. దశాబ్దాల కడప నియోజకవర్గ రాజకీయ చరిత్రను మార్చబోతున్నామని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఇక్కడ ఎగిరే విధంగా తమంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు కడప టీడీపీ ఇన్ఛార్జు మాధవి చెప్తూ ఉన్నాడు. వీడియో జర్నలిస్టు రంగాతో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.